రోజు రోజుకు మన రూపాయి విలువ తగ్గుతూ చాలా కనిష్ట స్థాయికి పడిపోతున్నది అన్నట్టు. సో మన బిఫోర్ వార్ కంటే ముందు చూసుకుంటే మన రూపాయి వాల్యూ 90 రూపీస్ ఉంటే ఈ గడిచిన 20 నుంచి 25 రోజుల కాలంలో ₹4 పెరిగి 94 రూపీస్ దగ్గర ఇప్పుడు ఆగింది. సో రూపాయి వాల్యూ ఇలా క్షీణించడం వల్ల మన భారతదేశానికి కలిగే లాభాలు నష్టాలు ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో రూపాయి వాల్యూ తగ్గుతుంది కదా రోజు రోజుకు. మనం ఏదైతే వేరే కంట్రీస్ నుంచి మన దేశానికి మనం ఏదైతే వస్తువులు తెచ్చుకుంటామో, ఏదైతే ముడి సరుకులు తెచ్చుకుంటామో అక్కడ మనం చేయాల్సింది డాలర్ రూపంగా మనం వర్తకం చేస్తుంటాం అన్నట్టు. సో ఇట్లా డాలర్ రూపంలో మనం వర్తకాలు చేయాల్సి వచ్చినప్పుడు మనం ఎక్కువ రూపాయలు మనం వాళ్ళకి స్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇక్కడ మనం నష్టపోతాం. అదేవిధంగా మన దగ్గర నుంచి, మన ఇండియా నుంచి, మన భారతదేశం నుంచి వెళ్ళి వస్తువులను కానీ ముడి సరుకులను కానీ వేరే దేశాలకు మనం పంపించినప్పుడు సేమ్ వే అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు డాలర్ రూపకంగానే మనకు చెల్లిస్తారు అన్నట్టు. సో ఇట్లా డాలర్ రూపంగా చెల్లించినప్పుడు ఇక్కడ ఏమైతే అంటే మనకు ఎక్కువ రూపాయలు మన ఆర్థికంగా మనకు యాడ్ అయిపోతాయి అన్నట్టు. సో దీనివల్ల ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అంటే రూపాయి పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయాన్ని పక్కకు పెడితే మన ఇండియా నుంచి, మన భారతదేశం నుంచి ఎక్కువ శాతం వస్తువులు కానీ ఎక్కువ శాతం ముడి సరుకులు కానీ ఏదైనా కూడా మన దేశం నుంచి బయట కంట్రీస్ కి మనం పంపించే విధంగా మన విధానాలు ఉండాలి. మన ప్రభుత్వాలు కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలి. మన యువత కూడా అదే విధంగా ముందడుగు వేయాలి. అట్లా వేసినప్పుడే మనం ఆర్థికంగా నిలదొక్కగలుగుతాం, ఆర్థికంగా బలంగా ఉండగలుగుతాం.